బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్కు స్పష్టం చేసింది. స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని, కూల్చివేతలకు అడ్డు తొలగుతున్నారని కమిటీకి అటవీ శాఖ తెలిపింది. అటవీ శాఖ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని తక్షణమే రంగంలోకి దిగాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరులో తాజా అక్రమ గట్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వాన్ని కమిటీ నివేదిక కోరింది. అభయారణ్యం పరిధిలోని అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంపై సిఈసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ మురళి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. కొల్లేరు అభయారణ్యానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఏలూరు జిల్లా కలెక్టర్కి అయితే కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. కొల్లేరుకు సంబంధించి ఆక్రమణలు, అలాగే కొల్లేరులో ఉన్న చేపల చెరువులకి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం పైన కూడా తీవ్రంగా పరిగణించిందని చెప్పుకోవచ్చు. ఈ అటవీ శాఖ అధికారులకు కొల్లేరులో ఆక్రమణ చేపల చెరువుల ధ్వంసానికైతే జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా సహకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. పిటిషనర్ మాజీ ఎమ్మెల్యే వేసిన అంటే కొల్లేరు అభయారణ్యంలో నీరు లేకుండా చేయటం పైన పిటిషన్ చేయటం పై అయితే తీవ్రంగా సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ అయితే కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొల్లేరు అభయారణ్యంలో ఉన్న ఆక్రమణలు, చేపల చెరువులను అయితే పూర్తిగా ధ్వంసం చేయాలంటే దీనికి సంబంధించి ఏలూరు జిల్లా రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా అటవీ శాఖ అధికారులకైతే సహకరించాలి, పూర్తి సహాయ సహకారాలు అందించాలంటూ కూడా సిఈసి పూర్తిగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్రమ చెరువులకి విద్యుత్ శాఖ ఇచ్చిన కనెక్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా అక్రమ చేపల చెరువులకు ఎలక్ట్రిసిటీ బోర్డు ఇచ్చిన కనెక్షన్లు కూడా వెంటనే తొలగించాలి. అలాగే కొల్లేరు అభయారణ్యంలో ఉన్న చేపల చెరువులను పూర్తిగా కూడా ధ్వంసం చేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే ముఖ్యంగా కొల్లేరులో అయితే మెడికల్ వేస్ట్, అలాగే విషపూరిత రసాయనాల కారణంగా అయితే కొల్లేరు పూర్తిగా ఎండిపోయింది. అలాగే బర్డ్ సెంచరీకి సంబంధించి కూడా పూర్తిగా నీళ్లు లేకుండా చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కైకలూరు మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. నంబూరి వెంకటరామరాజు అయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై అయితే సిఈసి సుప్రీంకోర్టు సాధికారిక సమితి అయితే పూర్తిగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వేల ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యంలో ఉన్న అక్రమ చేపల చెరువులు తవ్వకాలను అయితే మొత్తం పూర్తిగా ధ్వంసం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంద్రజ, రైట్ మురళి, ఈ ఆదేశాలు అమలుకు జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతోంది? అంటే జిల్లా కలెక్టర్కు పూర్తిగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అంటే ఇంతకుముందు కలెక్టర్లు అయితే కొల్లేరు అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. మళ్ళీ వాటిని పునరుద్ధరించి చేపల చెరువుల్లో చేపలను వేట సాగిస్తూ కూడా, అలాగే అక్రమంగా కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇచ్చిన నేపథ్యంలో అయితే ఏలూరు జిల్లా కలెక్టర్కి అయితే పూర్తి ఆదేశాలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. దీనిపై జిల్లా యంత్రాంగం అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ విధంగా అమలు చేస్తుందా అనే దానిపై కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ మురళి, అక్రమ చెరువుల తొలగింపుతో స్థానిక మత్స్యకారులు గాని రైతులపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? అంటే కొల్లేరు అభయారణ్యానికి సంబంధించి కొల్లేరులో ఉండే మత్స్యకారులు కానివ్వండి, వారందరూ కూడా చేపలు పెంచుకోవడానికి సహజ సిద్ధంగా చేపలు పెంచుకోవడానికి అయితే ఇబ్బందులు లేవు. అలాగే చేపల చెరువులను తవ్వి అంటే ప్రకృతి ఇచ్చినట్లు కాకుండా ఈ చేపలని పెంచే విధంగా చెరువుల్ని ఏర్పాటు చేయటం, అలాగే ఉప్పుటేరుకి నీరు వెళ్లకుండా ఈ చేపల చెరువుల ఆక్రమణల కారణంగా అయితే ఈ కొల్లేరు పూర్తిగా ఆక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో అయితే పూర్తిగా ఈ కొల్లేరు ప్రజలైతే
సహజ సిద్ధమైన చేపల పెంపకానికి అయితే ఇబ్బందులు లేవు. ఈ కృత్రిమంగా చేపలు పెంచడాన్ని అయితే హైకోర్టు సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ అయితే తప్పు పట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కొల్లేరు అంటే 1వ కాంటూరు, 2వ కాంటూరు, 3వ కాంటూరు వరకు కూడా ఇబ్బందులు లేవు. అంటే ఈ ఎక్కువగా ఈ చేపల సహజ సిద్ధ చేపల పెంపకాన్ని ఆపి ఏదైతే చెరువుల్ని పెంచుతున్నారో దీని కారణంగా అయితే కాలుష్యం పెరుగుతుంది. అంటే కృష్ణా జిల్లా ఈ బుడమేరు, రాములేరు, తమ్మిలేరు వీటిల నుంచి వచ్చే పైనుంచి వచ్చే వేస్ట్ అంటే మెడికల్ వేస్ట్, అలాగే రసాయన ఎరువులకు సంబంధించి, అలాగే రసాయన కారకాలు అయినటువంటి వాటి ద్వారా వచ్చే పర్యావరణం కూడా పూర్తిగా దెబ్బతింటుందంటూ కూడా పిటిషనర్ సుప్రీంకోర్టుకు అయితే నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పొచ్చు. ఇంద్రజ రైట్ మురళి, ఈ ఆదేశాలు అమలుకు వ్యతిరేకంగా ఎలాంటి నిరసనలు జరిగే అవకాశం ఉంది? అంటే న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఇంతకు ముందు సుప్రీంకోర్టు కొల్లేరు అభయారణ్యంలో ఉన్న అక్రమ చేపల చెరువులను అయితే ఒకసారి పూర్తిగా తొలగించారని చెప్పుకోవచ్చు. గత 20 సంవత్సరాలుగా వాటిలన్నింటినీ మళ్ళీ తిరిగి పునరుద్ధరించి చేపల చెరువులుగా మార్చి పూర్తిగా కొల్లేరులో ఈ అక్రమ చేపల చెరువులు ఎక్కువైపోయాయని చెప్పుకోవచ్చు. దీని కారణంగా కాలుష్యం పెరిగిపోతుంది. అలాగే కొల్లేరు కాలుష్య కోరల్లో చిక్కుకుని పోయింది. అలాగే ఇటు ఏర్ల నుంచి వచ్చే నీరు కూడా ఆక్రమణల కారణంగా అయితే కొల్లేరు కుసించుకుపోయి పూర్తిగా పర్యావరణానికి ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అయితే పూర్తిగా ఈ కొల్లేరు వాసులు కూడా ఒకటే చెప్తున్నారు. అంటే కొల్లేరుకి సంబంధించి రెగ్యులేటరీలను నిర్మించాలి, సహజ సిద్ధంగా పెరిగే చేపల పెంపకాన్ని మాకు అంటే చేపల పెంపకం మా వృత్తి కాబట్టి చేపల్ని సహజ సిద్ధంగా పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా కొల్లేరు సంఘాలు అయితే ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహజ సిద్ధంగా చేపలు పెంచుకోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయినటువంటి కొల్లేరుని కాపాడడానికి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలంటూ కూడా పిటిషనర్లు కోరిన పరిస్థితిపై అయితే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తుందో అనే దానిపై అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్ మురళి.